జీతానికి అస్సలు సంబంధం లేదు సేవ్ చేయడం అనేది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం ఇంకా మనం నీడ్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాం. సేవింగ్కి అసలు మార్జిన్ ఎక్కడుందండి ఇక్కడ? అక్కడే యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరం మర్చిపోతున్నాం ఏంటంటే మన ముందు తరాల వాళ్ళు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ నాకు వచ్చే సంపాదన ఎంతో దానిలో ఎంత నేను యాక్చువల్లీ ఖర్చు పెడతాననేది ముందే డిటర్మైన్ చేసుకుంటున్నాము. అది మాత్రమే వాడేవారు. దాన్నే మనం ఇప్పుడు కొంచెం మంచి టర్మ్లో వాడితే బడ్జెట్ ప్లానింగ్ అంటాం అంతే. సో ప్రతి ఒక్కరికి ఎలా రాష్ట్రాలకు దేశానికి బడ్జెట్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ బడ్జెట్ అంతే ఇంపార్టెంట్. అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఆ బడ్జెట్ లేకపోయేసరికి ఏంటంటే చిందరవందరగా ఎటువైపు కుదిరితే అటువైపు ఖర్చు పెట్టేసి ఎటువంటి ప్లానింగ్ లేకుండా, సో బియాండ్ అవర్ ఎర్నింగ్ కూడా అది నెక్స్ట్ ముందు డిస్కస్ చేద్దాము. బట్ ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఖర్చులు పెంచేసుకుంటున్నాం కాబట్టి మన శాలరీకి జీతానికి మళ్ళీ మన సేవింగ్స్కి సంబంధం లేకుండా పోయింది. అదర్వైజ్ యాక్చువల్లీ ఏంటంటే అంటే ఏషియన్ ఎకానమీస్ మొత్తం కూడా వెదర్ ఇండియానే అనుకోండి, మిగిలిన ఏషియన్ కంట్రీస్ ఇండోనేషియా, మలేషియా, చైనా కూడా మనం పొదుపుకి సినానిమ్ అనమాట. సో నియర్లీ 30 to 35% మన సంపాదన మనం పొదుపు చేసేవాళ్ళం. వీ వర్ నోన్ ఫర్ దట్. అంటే కొంచెం స్టింజీ అనే పేరు